అండి ఈరోజు 28th ఫిబ్రవరి ఇండియాకి నేషనల్ సైన్స్ డే. సర్ సివి రామన్ గారు డిస్కవరీ చేసిన రామన్ ఎఫెక్ట్కి 1930లో నోబెల్ ప్రైజ్ రావడంతో ఇండియన్ గవర్నమెంట్ 28th ఫిబ్రవరిని నేషనల్ సైన్స్ డేగా నిర్ణయించడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం మానస స్కూల్లో విద్యార్థులతో చాలా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. చాలామంది చాలా ప్రాజెక్ట్స్ సైన్స్ బేస్డ్ రామన్ గారు సర్ సివి రామన్ గారి గురించి ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అట్లాగే చార్ట్స్ ఎగ్జిబిషన్, అట్లాగే ప్రాజెక్ట్స్ ఎగ్జిబిషన్స్ ఇట్లా చాలా ఈరోజు చేయడం జరుగుతుందండి. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత అంటే వాళ్ళు ఎలా కొత్తగా ఆలోచించగలరు, సైన్స్ సైడు, టెక్నాలజీ సైడు, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే ఇంకా చాలా సైన్స్లో డిస్కవరీ చేసేవి, ఇన్వెన్షన్ చేయగలిగినవి చేసేవి చాలా ఉన్నాయని వాళ్ళకి మనం వివరంగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ సైన్స్ డేని మనం బాగా చేస్తాము. సో దీంట్లో విద్యార్థులు చాలామంది చాలా ప్రాజెక్టులు చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా మనమే పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేంత, టీచర్స్ కూడా ఆశ్చర్యపోయేంత చాలా ఎక్సలెంట్గా విద్యార్థులు చేయడం జరిగింది. దీంట్లో చాలా వర్కింగ్ మోడల్స్ చేశారు, అలాగే దీంట్లో ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ చేశారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎన్నో చక్కటి ప్రాజెక్ట్స్ చేయడం చాలా 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 గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి స్టూడెంటు కూడా కొత్తగా ఆలోచించారు. ప్రతి స్టూడెంటు కూడా ఏదో చెయ్యాలనే తపన, సైన్స్ గురించి తెలుసుకునే తపన, అలాగే ఏదైనా ఒక కొత్తది ఇన్వెంట్ చేయాలి, డిస్కవరీ చేయాలనే తపన ప్రతి స్టూడెంట్లోనూ క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే వీళ్ళే రేపు కాబోయే భావి భారత పౌరులు. వీళ్ళని ఇలా సైన్స్ సైడు, టెక్నాలజీ సైడు ఆలోచించేటట్టు చేయటం, సైన్స్ గురించి సైన్స్ రకరకాలుగా అంటే మన హెల్త్ సైన్సు, అగ్రికల్చరల్ సైన్సు, అలాగే చాలా ప్రతి చోట సైన్స్ లేనిదే మన మానవ జీవితం లేదని వాళ్ళకి తెలియడం కోసం ఈ కార్యక్రమం చేశాము. దీనిలో ప్రతి విద్యార్థి కూడా చక్కగా పాల్గొని సైన్స్లో వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని పెంచుకోవడం జరిగింది. అలాగే టీచర్స్ అందరూ కూడా సైన్స్ టీచర్స్ అనుకోకుండా నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ హాలిడే వచ్చింది, మొన్న శివరాత్రి హాలిడే వచ్చింది, అయినా సరే దాని ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా మానస స్కూల్లో సైన్స్ టీచర్స్ అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చక్కటి ప్రాజెక్ట్స్, చక్కటి ప్రోగ్రామ్స్, చక్కటి కాంపిటీషన్స్, వాళ్ళకి ప్రైజెస్కి, విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేయడం జరిగింది. సో ఇంత చక్కగా ఇంత వైభవంగా ఒక వేడుకలాగా ఒక సైన్స్ని పిల్లలకి ఎంటర్టైన్మెంట్ లాగా ప్లస్ నాలెడ్జ్, వాళ్ళు ఎంత నాలెడ్జ్ తెలుసుకోవచ్చు అంత నాలెడ్జ్ తెలుసుకునేలా చేయడం కోసం చాలా చాలా ఈ సైన్స్ డే అనేది ఉపయోగపడిందని చెప్పాల్సి వస్తుంది. సో ప్రతి విద్యార్థి కూడా చాలా ప్రయత్నం చేశారు, చాలా కొత్త ప్రయత్నాలు చేయడం జరిగింది దీంట్లో భాగంగా. ఓకే అండి. సో ఇలాంటి సైన్స్ డేస్, మ్యాథ్స్ డేస్ మానస స్కూల్ ఎప్పుడు చేస్తూనే ఉంటాము. విద్యార్థులకు నాలెడ్జ్ పెంపొందడానికి చాలా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళింది కదా అంకుల్, ఇది ఒకసారి అంకుల్ ఇది ఎత్తుకొని ఇలా నొక్కాలి అంకుల్, ఊగలాగా మళ్ళీ కిందకు వస్తుంది మొత్తం ఎక్కడేమో